అత్యాచారం పెద్ద నేరమని మనందరికీ తెలుసు. ప్రస్తుతం మీరు మీ స్క్రీన్పై చూస్తున్న వ్యక్తికి కూడా రేప్ చేయడం పెద్ద నేరమని తెలుసు. అందుకే అతను 30కి పైగా కుక్కలపై అత్యాచారం చేశాడు. మరియు ఈ నేరం ఎందుకు చేశావు అని పోలీసులు అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం, కుక్కలు నన్ను ఎప్పుడు వద్దు అని చెప్పలేవు, కాబట్టి నేను ఎలాంటి నేరం చేయలేదు అని చెప్పాడు. ఇతను ముంబైకి చెందిన కూరగాయల వ్యాపారి అహ్మద్ షా. అతని వయస్సు 67 ఏళ్లు. ఓ రోజు ఆడ వీధి కుక్కపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నప్పుడు ఎన్జీఓకి చెందిన ఓ వ్యక్తి దానిని వీడియో తీసి పోలీసులకు ఇచ్చాడు. ఇందులో ఈ వ్యక్తి కుక్కపై అత్యాచారం చేస్తూ స్పష్టంగా పట్టుబడ్డాడు మరియు నివేదికల ప్రకారం ఈ వ్యక్తి కుక్కలకు ఆహారం ఇస్తాననే నెపంతో వాటిని పిలిచేవాడు. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఆ కుక్కలు తమ ఆహారాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నప్పుడు అతను అదే సమయంలో ఆ కుక్కలను లైంగికంగా వేధించేవాడు మరియు పట్టుకున్నప్పుడు ఈ వ్యక్తి చెప్పేదొక్కటే, నేను చేసింది రేపే కాదు, ఎందుకంటే అవి నన్ను ఎప్పుడు వద్దని చెప్పలేదు. ఈ వ్యక్తి తన సెక్సువల్ డిజైర్స్ కోసం లిటరల్లీ తన మైండ్ మొత్తం యూజ్ చేశాడు. ఇప్పటివరకు మన దేశంలో అమ్మాయిలకే అనుకున్న జంతువులకు కూడా భద్రత లేదని ఈ ఇన్సిడెంట్తో తెలుస్తుంది.